హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మొగుడు గారు స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తూ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. మొగుడు గారు, రైటర్ శ్రీ విజయదుర్గ గారు. బాబు బుద్ధిమాన్, నిన్ను పబ్కి రమ్మంది ఇక్కడికి వచ్చి తాగి అమ్మాయిలతో చిందులు వేయడానికి కాదు నాన్న. తమరు చేసుకున్నారుగా కాంట్రాక్ట్ మ్యారేజ్, అందులో పార్ట్నర్ అయిన తమరి భార్యామణి గారు ఇక్కడ షార్ట్స్ ఎక్కువయ్యి మత్తు వచ్చి పడిపోయింది. ఇప్పుడు నేను తనని హ్యాండిల్ చేయలేను. అందుకే కాస్త నువ్వొచ్చి ఈ రోజు నుంచే నీ హస్బెండ్ పోస్ట్లో డ్యూటీ జాయిన్ అవ్వాలి. రేపటి నుంచి అఫీషియల్గా ఎలానో జాయిన్ అవ్వాలి అనుకో అంది జూలీ. అలోక్కి జూలీ మాటలు ఒక్క ముక్క కూడా అర్థం కాకపోవడంతో, మేడం మీరు కూడా డ్రింక్ చేశారా? నాకు మీరు చెప్పింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అని చాలా ఈజీగా చెప్పాడు. జూలీ తల విదిలించి, చూడు నేను పబ్లో ఉన్నాను. నువ్వు మరో క్వశ్చన్ నన్ను అడగకుండా సరాసరి ఏదో ఒక క్యాప్ పట్టుకుని వస్తే నీ టెంపరీ వైఫ్ని నీకు అప్పగిస్తాను. కాస్త తనని మా ఫ్లాట్ వరకు తీసుకువెళ్ళడానికి తోడురా, అంతే. ఇంకో రెండో మాట మాట్లాడకు. డైరెక్ట్గా వస్తావు కదూ, అప్పుడు నీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అని ఫోన్ పెట్టేసింది జూలీ. ఫోన్ కట్ అవడంతో, ఏంటి మేడం సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. సరే ఏం జరుగుతుందో ఏంటో, ఎంతో అవసరమైతేనే కానీ నాకు ఫోన్ చేసి ఉండరు కదా అని జూలీ నెంబర్ని తన ఫోన్లో సేవ్ చేసుకుని బైక్ వైపు చూసి, ఇది వద్దన్నారు కదా ఇప్పుడు ఎలా అని ఆలోచించి అక్కడే రోడ్డు పక్కన ఉన్న మెకానిక్ షెడ్లో బైక్ రిపేర్ కాస్త చూడండి, రేపొచ్చి పట్టుకెళ్తాను అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని జూలీ చెప్పిన పబ్కి వెళ్ళాడు. కార్ దిగి పబ్ వాతావరణం చూసి, దేవుడా ఇలాంటి చోటుకు వస్తానని నేను కలలో కూడా అనుకోలేదు అని దేవుడితో మనసులోనే అనుకుంటూ వెంటనే తనకి ఒక విషయం స్ట్రైక్ అయ్యి, ఓ మై గాడ్, నేను ఇవాళ ఆ మేడంని చూడబోతున్నాను కదా, అసలు ఆ ఆలోచనే రాలేదు. పబ్కి వెళ్ళాలా అనుకుంటూనే ఉండిపోయాను అని వడివడిగా పబ్బు లోపలికి అడుగులు వేసుకుంటూ ఎంతో ఆత్రంగా వెళ్ళాడు అలోక్. లోపలంతా లైటింగ్ తక్కువ ఉంది. కలర్ లైట్స్ వెలుగుతూ హోరెత్తిచ్చే మ్యూజిక్కి చెవులు పగిలిపోతూ ఉంటే ఆ ప్లేస్లో జూలీ ఎక్కడ ఉంది అనేది అలోక్కి తెలియలేదు. ఫోన్ చేద్దామన్నా ఫోన్ రింగ్ తనకి వినిపిస్తుందా, తన మాటలు వినిపిస్తాయా అనేది కూడా తెలియలేదు. అలాగే అందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు అతను. కొంతమంది అమ్మాయిలు అలోక్ హ్యాండ్సమ్నెస్కి ఫిదా అయ్యి తన దగ్గరికి వచ్చి, కమ్ డాన్స్ విత్ మీ హ్యాండ్సమ్ అని అలోక్ని టచ్ చేస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి వాళ్ళకి దూరం జరుగుతూ, ఓయ్ మేడం ఎక్కడున్నారు, మీకు ఈ ప్లేసే దొరికిందా దేవుడా అనుకుంటూ ఒక పక్కకి వెళ్ళాడు. లక్కీగా అటువైపే సోఫాలో జూలీ కూర్చుని ఫోన్లో ఏదో చూసుకుంటూ కనపడింది. అమ్మయ్య, నన్ను ఎక్కువ కష్టపెట్టకుండానే మేడం దర్శనమయ్యింది. మరి ఈ మేడంతో పాటే కదా ఆ మేడం కూడా ఉంటారని అన్నారు. పక్కన ఎవరు కనిపించడం లేదు, ఏంటి అని ఆ రంగురంగుల వెలుగుల్లోనే కనబడకుండా తన పక్కనే ఉన్న ఆకాంక్ష వైపు చూశాడు. తన మొహం పక్కకి పెట్టుకుని సోఫా మీదకి వాలి ఉండడంతో లూజ్గా వదులుకున్న తన హెయిర్ మొత్తం తన మొహం మీద పడి స్లీవ్లెస్ బ్లాక్ టైట్ ఫిట్ ఫ్రాక్ మోకాళ్ళ కింద వరకు వేసుకుని కనబడింది. మేబీ ఆ మేడమే అయ్యుంటారు. మందు తాగి పడిపోయారు అంటే ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. తొందరపడ్డానా అని భయపడుతూనే జూలీ ముందుకు వచ్చి నిలబడి, హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ అన్నాడు. జూలీ ఫోన్ తన హ్యాండ్ బ్యాగ్లో పెడుతూ, రా బాబు వచ్చావా, ఇదిగో నీ కాంట్రాక్ట్ వైఫ్, కాస్త దీన్ని ఎత్తుకుని బయటికి తీసుకునిరా అని అలోక్ వైపు చూడకుండా పబ్ ఎగ్జిట్ వైపు నడిచింది. మేడం మేడం అని అలోక్ పిలుస్తున్నా డీజే మ్యూజిక్ హోర్లో జూలీకి అసలేమీ వినబడలేదు. ఓ మై గాడ్, ఇప్పుడు ఎత్తుకుని వెళ్ళాలా దేవుడా
నా లైఫ్లో ఇంతవరకు మా అమ్మని చెల్లిని తప్ప ఏ లేడీని టచ్ చేయలేదు. ఇప్పుడు ఈమెని నేను టచ్ చేసి ఎత్తుకొని తీసుకువెళ్ళాలి అనుకుంటూ ఆకాంక్షను ఎత్తుకోవడానికి తన ముందుకు వెళ్ళి మొహాన్ని కప్పి ఉంచిన కురులను తన చేతితో వెనక్కి నెట్టాడు. అప్పుడే మ్యూజిక్ ఆగి, కలర్ లైట్స్ అన్నీ ఆగి, ఒక షార్ప్ లైట్ ఆకాంక్ష మీద పడడంతో ఆకాంక్షని అంత దగ్గరగా చూసిన అలోక్కి తన గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటే, ఓ మై గాడ్, ఈ మేడమా? దేవుడా! నేను అనవసరంగా 3 సార్లు ఈ మేడంతో గొడవ పెట్టుకున్నాను. ఈ మేడంతోనే ఇప్పుడు నేను మ్యారేజ్ కాంట్రాక్ట్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో! ఈ విషయం ముందు అర్జెంటుగా జూలీ మేడంకి చెప్పాలి అని అక్కడి నుంచి వెనక్కి వెళ్ళబోతూ, షిట్! ఈ కంగారులో మేడంని తీసుకువెళ్ళాలని మర్చిపోయాను అనుకుని, సారీ మేడం, మిమ్మల్ని టచ్ చేస్తున్నాను మీ పర్మిషన్ లేకుండా. ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకండి. తప్పడం లేదు అని ఆకాంక్షని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆకాంక్ష తన 2 చేతుల్లోనే అలోక్ మెడలో దండలా వేసింది. అలోక్ అంత దగ్గరగా వచ్చిన ఆకాంక్ష మొహం వైపు చూస్తూ ఎంత అమాయకంగా ఉందో. ఇలాంటి అమ్మాయి ఇలాంటి ప్లేస్కి వచ్చి డ్రింక్ చేసిందంటే సంథింగ్ ఏదో ఉంది అనుకుని మెస్మరైజింగ్గా ఆకాంక్ష మొహం వైపే చూసుకుంటూ ఎగ్జిట్ నుండి బయటికి వచ్చి అలా నడుచుకుంటూ రోడ్డు వరకు వచ్చేశాడు. అలోక్ కోసమే ఎదురు చూస్తున్న జూలీ తన కారు కనుకుని నిలబడి ఫోన్లో మెసేజెస్ చెక్ చేసుకుంటూ ఉంది. అలోక్ పబ్లో నుండి రావడం చూడలేదు. తనని దాటుకుని వెళ్ళిపోతున్నప్పుడు తలెత్తి చూసిన జూలీ తను పిలుస్తున్నా కూడా అలోక్ ఆగకపోవడంతో, ఓరి దేవుడా, దీని మత్తు ఈ అబ్బాయికి కూడా ఎక్కేసిందా ఏంటి? పిలిచినా వినిపించుకోవడం లేదు అని హలో హలో మిస్టర్ అలోక్ అంటూ అలోక్ వెనక పరిగెత్తి అలోక్ని ముందుకు వెళ్లకుండా అలోక్ చేపట్టుకుని వెనక్కి లాగింది. జూలీ తనను లాగగానే ఈ లోకంలోకి వచ్చిన అలోక్, సారీ మేడం, సారీ, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అన్నాడు. ఎలా వెళ్ళడం ఏమిటి? అదిగో మీ మేడం గారిని అందులో కూర్చోబెట్టి నువ్వు మన ఫ్లాట్కి తీసుకొచ్చాయి. నేను నా కార్లో ఫ్లాట్కి వస్తాను అంది జూలీ. ఓకే మేడం అని ముందుకు వెళుతుంటే జూలీకి డౌట్ వచ్చి, అవును, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అని అడిగింది. హా, పర్వాలేదు మేడం, కొద్దిగా వచ్చు అన్నాడు అలోక్. ఏంటయ్యా కొద్దిగా వచ్చేది? అదేమన్నా వంట ఏదో ఒకలా చేసి పెట్టేయడానికి? డ్రైవింగ్ అయ్యా, డ్రైవింగ్. అటో ఇటో అయితే ఏకంగా పైకి పోతాం. క్లియర్గా వచ్చో లేదో చెప్పు అంది జూలీ. ఓకే మేడం, స్లోగా డ్రైవ్ చేయగలను అన్నాడు. సరే అయితే జాగ్రత్త మరి అని జూలీ అనడంతో ఆకాంక్షని కార్ డోర్ ఓపెన్ చేసి ముందు సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు. ఆకాంక్ష మత్తులో తూగుతూ, ఒరేయ్, నువ్వెందుకురా నాతో అస్తమాటు గొడవ పడుతున్నావు అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటే అలోక్ ఉలిక్కిపడి, ఓ మై గాడ్, మేడం మాట్లాడుతుంది నా గురించే అని కార్ డోర్ క్లోజ్ చేసి పక్కకు వస్తూ జూలీ తన కార్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే, మేడం 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 అని జూలీ వెనక పడ్డాడు. జూలీ ఆగి, ఏంటయ్యా, ఇంకా ఏం కావాలి నీకు? ఇప్పటి వరకు మీ ఆవిడ గారి యాగే సరిపోయింది నాకు. పబ్కి వచ్చిన హ్యాపీయే లేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు మొదలు పెడతావా ఏంటి అని కాస్త విసుగ్గా అంది జూలీ. భయంగా కంగారుగా జూలీ దగ్గరికి వెళ్ళి, మేడం, మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారు కదా, మీ ఫ్రెండ్ నాకు ముందే తెలుసు అన్నాడు అలోక్ అమాయకంగా. జూలీ షాక్ అయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా ఫ్రెండ్ నీకు తెలియడం ఏంటి? అంటే దానికి నువ్వు కూడా తెలుసా అని అడిగింది. అవును మేడం, తనకి కూడా నేను తెలుసు అన్నాడు అలోక్. అమ్మయ్య, పోనీలే, ఇది ఇది ఒకందుకు మంచిదే అయ్యింది. మీ ఇద్దరినీ ఒకరొకరు తెలీదు, ఎలారా దేవుడా అనుకున్నాను. నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు నిన్ను మా ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళాలి. రేపు నిన్ను వాళ్ళ ఇంట్లో తన హస్బెండ్గా ఇంట్రడ్యూస్ చేస్తుంది అని చెప్పింది జూలీ. అలోక్ ఇంకా షాక్ అయ్యి, ఏంటి మేడం మీరు చెప్పేది?
సరే, ముందు నేను చెప్పేది వినండి. ఆ తర్వాత మీరు చేయవలసింది చెయ్యండి అన్నాడు. ఏంటయ్యా నీ గోల? ఏంటి చెప్పు? నాకసలే ఓపిక లేదు అంటూ పబ్ బయటే పార్కింగ్‌కి ఉన్న ఫుట్‌పాత్ మీద కూర్చుని చెప్పవయ్యా నీ రామాయణం వింటాను అంది జూలీ. దానితో జరిగిందంతా ఆమెకి అలోక్ చెప్పడంతో జూలీ కళ్ళని బాతుగుడ్లలా తిప్పుతూ అమ్మో అమ్మో, ఇదంతా జరిగిపోయిందా మీ ఇద్దరి మధ్య? నువ్వన్నట్లు రేపు దానికి ఎదురుగా నిన్ను తీసుకువెళ్తే అదే జరుగుతుంది. ఇప్పుడు ఎలా కానీ అది వాళ్ళ ఇంట్లో కమిట్ అయిపోయింది. నిన్ను చూపిస్తాను అని ఇప్పుడు ఎలా అని తల పట్టుకుని కూర్చుంది జూలీ. అసలు నీకు ఆ విషయం చెప్పడానికి నిన్ను ఇక్కడికి పిలిచాను. వాళ్ళింట్లో వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోయాయని అది భరించలేక కాస్త డ్రింక్ చేసింది. దానికి ఎప్పుడూ అంతగా డ్రింక్ చేసే అలవాటు లేదు. అందుకే అలా పడిపోయింది అని జరిగింది చెప్పింది జూలీ. ఇప్పుడు ఏం చేయాలి? దానికి మెలకువ వచ్చి ఈ విషయం తెలిస్తే రచ్చ రచ్చ చేస్తుంది. అందుకే నువ్వు కూడా ఏమీ తెలియనట్లుండు. రేపు అది ఎలా అయితే రమ్మని చెప్పిందో అలాగే కామ్‌గా నేను తీసుకువెళ్తా. నాకు ఏ విషయం తెలీదు. నీకు ఏ విషయం తెలీదు. నువ్వే దాని మూడ్‌కి తగ్గట్టు నిన్ను ట్యూన్ చేసుకొని ఫాలో అయిపో. ముందే చెప్తున్నా, నా ఫ్రెండ్ చాలా మంచిది. కొన్ని కారణాల వల్ల మాత్రమే ఇలా నిన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. నీ వల్ల కూడా అది ఏమైనా ఇబ్బంది పడింది అని నాకు తెలిస్తే మాత్రం నిన్ను చంపి నేను జైలుకెళ్ళి కూర్చుంటా. అందులో ఏమాత్రం డౌట్ లేదు అంది జూలీ. జూలీ ఆకాంక్ష పైన అంత ప్రేమని చూపించడం చూసి, నో మేడం, మీకు అంత శ్రమ నేనివ్వను. ఆమెని జాగ్రత్తగా చూసుకుంటాను. ఆమెకి ఏ సమస్య రాకుండా ఆమె చుట్టూ కంచు కోటలా నిలబడతాను అన్నాడు అలోక్. అలోక్ మాటలకి జూలీ మెత్తబడి థ్యాంక్స్. ఏదో కాస్త కోపంలో అలా అనేశాను. పాపం అన్నీ ఉన్నాయి. కానీ దానికి ప్రేమగా ప్రేమగా చూపించే మనుషులే లేరు. ఉన్నది ఒకే ఒక్క తాతయ్య. ఈ మధ్యనే ఆయన కోలుకుంటున్నారు. కాస్త నువ్వే దాన్ని జాగ్రత్తగా చూసుకో. ముందే నీకు ఆ ఇంటి వివరాలు చెప్పడం కంటే ఆ ఇంట్లో అడుగు పెట్టగానే నీకు ఏ మనిషి ఎవరో ఏంటో అనేది అర్థమవుతుంది. కాబట్టి నువ్వే జాగ్రత్తగా చూసుకో. తనని మన ఫ్లాట్‌కి తీసుకునిరా. తనకి మత్తు దిగిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి దించేసి వస్తాను అంది జూలీ. ఓకే మేడం అని జూలీకి చెప్పి ఆకాంక్ష కారు దగ్గరికి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని తన పక్కన అమాయకమైన మొహంతో ఉన్న ఆకాంక్ష వైపు చూసి అప్రయత్నంగానే ఆకాంక్ష మొహం మీదకి పడిన తన కురులను తన చెవి వెనక పెట్టి తనని చూస్తూ, మీరు నాకు ముందే తెలుసా మేడం? మిమ్మల్ని చూస్తుంటే మీరు నాకు కొత్తగా అనిపించడం లేదు. నా మనిషిగా అనిపిస్తున్నారు. ఏంటిది? నాకేమీ అర్థం కావడం లేదు. అంతా దేవుడి మీద భారం వేసి రేపు మీ ముందుకి వస్తాను అనుకున్నాడు అలోక్. అలా ఆకాంక్ష వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయిన అలౌక్‌కి జూలీ కారు హారన్ సౌండ్ వినబడగానే తను కూడా కార్ స్టార్ట్ చేసి జూలీ కారు వెనకే నెమ్మదిగా డ్రైవ్ చేశాడు. మధ్య మధ్యలో ఆకాంక్ష వైపు చూస్తూ స్లోగా డ్రైవ్ చేస్తూ ఫైనల్‌గా ఫ్లాట్‌కి చేరుకున్నాడు. ఫ్లాట్ పార్కింగ్ ఏరియాలో కార్‌ని పార్క్ చేసి జూలీ ఆకాంక్ష కార్ దగ్గరికి వచ్చింది. అలోక్ కార్ దిగి ఆకాంక్ష ఉన్న వైపుకి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఆకాంక్షను ఎత్తుకుని లిఫ్ట్ వైపు నడిచాడు. లిఫ్ట్ రిపేర్ అని బోర్డు చూడడంతో జూలీ తల పట్టుకుని ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా? నా ఫ్లోర్ 5th ఫ్లోర్. తనని తీసుకువెళ్ళాలంటే చాలా కష్టమే అంది. అలోక్ తన ఒడిలో పసిపాపలా ఉన్న ఆకాంక్ష మొహం వైపు చూసి నో ప్రాబ్లం. 5 ఫ్లోర్లే కాదు, ఈ జీవితం అంతా మోయమన్నా ఈ చేతులతో మోస్తాను అన్నాడు. జూలీ తను ఏం విన్నదో అర్థం కాక అలోక్ వైపు తిరిగి హలో బాస్, ఏంటి నీలో నువ్వే ఏదో మాట్లాడేసుకుంటున్నావు? ఇప్పుడు 5th ఫ్లోర్ ఎలా తనని తీసుకుని వెళ్ళడం అని మళ్ళీ అంది. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హెర్, మీరు పదండి అన్నాడు. జూలీ కాస్త అనుమానంగా ఆర్ యు ష్యూర్ అంది. హా మ్యామ్ అన్నాడు. జూలీ సరే అని ముందుకి తన ఫ్లాట్కి స్టెప్స్ గుండా వెళ్ళిపోతుంది. ఆకాంక్ష తనతో ఇంకా కొంచెం సేపు ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో అందులో ఉన్న ఒక్కొక్క మెట్టు నెమ్మదిగా ఎక్కుతూ
తనకి ఎంతో దగ్గరగా ఉన్న ఆకాంక్ష మొహం వైపు చూస్తూ, "నువ్వు నా మనసుకి దగ్గరగా అనిపిస్తున్నావు. నువ్వే నా మిల్లివి అయితే ఎంత బాగుంటుంది. నీతో ఎంత పేపర్స్ బంధమైనా కానీ రేపు నలుగురి ముందు భార్యాభర్తలు అనే బంధంతో నిలబడతాం. ఆ తర్వాత మన బంధాన్ని నువ్వు చెరిపేసినా నేను ఉండగలనా? నా మనసు కోరుకుంటున్న చిన్నువి నేను చేరుకోగలనా? ఏమీ తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను. నీ మొహం చూస్తుంటే నాదానివి అనే ఫీలింగ్ బలంగా నన్ను నమ్మేలా చేస్తుంది. కానీ నా మనసులో నా చిన్నతనం నుండి నా చిన్ననాటి స్నేహితురాలు, ఇప్పటి నా ప్రాణసఖి చిన్నునే ఉంది. నిన్ను చూసినప్పటి నుంచి నా చిన్ను ఆలోచనలు నాకు దూరమయ్యాయి. ఆ స్థానాన్ని నువ్వే ఆక్రమించుకున్నావు. నీకే తెలియకుండా నా మనసంతా నిండిపోయావు. నాకేం చెయ్యాలో తెలియడం లేదు. ఏది తప్పో ఏది ఒప్పో తెలియని స్థితిలో ఉన్నాను. ఎలా జరిగితే అలా ఆ దైవ నిర్ణయం. ఎలా ఉంటే అలా. నేను చేయడం తప్ప నా చేతుల్లో ఏమీ లేదు. కానీ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు ఏ కష్టానికి దరికి రానివ్వకుండా నీకు ఉన్న సమస్యలన్నీ తీర్చి నీకు అండగా ఉంటాను. పెళ్లిలో భర్తగా నిన్ను అన్ని వేళలా కాపాడతాను అని ప్రమాణం చెయ్యాలి. మన పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరగకపోయినా మానసికంగా జరిగినట్లే అని నేను నమ్ముతున్నాను. అందుకే నీకు ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా దానివి. నన్ను దాటే ఏ ప్రమాదమైనా నిన్ను చేరాలి. నిన్ను నేను కాచుకుంటాను అని ఏదో మాయలో ఉన్నట్లుగా ఆకాంక్షతో మాట్లాడుతూ 5 ఫ్లోర్లు ఎక్కి 6వ ఫ్లోర్ కూడా ఎక్కేయబోతుంటే తన ఫ్లాట్ డోర్ దగ్గర నిలబడి ఉన్న జూలీ అలోక్ని చూసి, ఓరి నాయనో, ఈ పిల్లోడికి బాగా ఎక్కేసింది. ఇందాక అలానే రోడ్డు మీద వరకు తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడు వదిలితే 10వ ఫ్లోర్ ఎక్కేసేలా ఉన్నాడు అనుకుని అలోక్ వెనక వెళ్ళి తన షర్ట్ పట్టుకుని వెనక్కి లాగింది. జూలీ అలా చేయగానే అలోక్ ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి, సారీ మేడం, సారీ, ఫ్లోర్ కౌంట్ చేసుకోలేదు అన్నాడు. జూలీ ఒక కనుబొమ్మ ఎత్తి, తెలుస్తుంది తెలుస్తుంది, పద అని తన ఫ్లోర్లోకి దారి చూపించింది. దొరికిపోయాన్రా బాబు అని అనుకుంటూ ఉష్ అని గాలిని నోటితో బయటకు వదిలి ఆకాంక్షని జూలీ ఫ్లాట్లోకి తీసుకువెళ్ళి బెడ్రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టాడు. పైకి లేచేటప్పుడు ఆకాంక్ష హెయిర్ తన షర్ట్ బటన్లోకి చిక్కుకుపోవడంతో ఆకాంక్ష మీదగా వంగి తన షర్ట్ బటన్ కి చుట్టుకున్న వెంట్రుకలను తీయడానికి ట్రై చేశాడు అలోక్. అప్పుడే ఆ రూమ్లోకి వస్తున్న జూలీ ఆకాంక్ష మీదకి పూర్తిగా ఒరిగి ఉన్న అలోక్ని ఆ పొజిషన్లో చూసి ఆకాంక్షని కిస్ చేస్తున్నాడు అనుకుని, వాట్ ఆర్ యూ డూయింగ్ అని గట్టిగా అరిచింది. జూలీ అంత సడన్ గా అరిచేసరికి అలోక్ తడబడి తన షర్ట్ బటన్ నుంచి పూర్తిగా తీయకుండానే గబాలన పైకి లేచాడు. అలా లెగడంతో ఆకాంక్ష వెంట్రుకలు తన షర్ట్ బటన్ కి చుట్టుకుని తెగిపోయాయి. మత్తులో ఉన్న ఆకాంక్ష చిన్నగా ఆ అని మూలిగి మళ్ళీ మత్తులోకి జారుకుంది. జూలీ కోపంగా అలోక్ ముందుకు వచ్చి తన చెంప మీద దెబ్బ వేయబోతూ అలోక్ షర్టుకి ఉన్న ఈ వెంట్రుకలను చూసి, ఓహో ఇదా, ఐఎమ్ సారీ అంది. అలోక్కి జూలీ ఎందుకు అరిచిందో అప్పుడు అర్థమయ్యి, నాది మరీ అంత చీప్ క్యారెక్టర్ కాదు మేడం అని చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వచ్చేశాడు. అలోక్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు జూలీ, షిట్, ఈ అబ్బాయి గురించి తెలిసి కూడా నేను ఇలా ఎందుకు ఆలోచించాను? ఏంటి అసలు? రేపటి నుంచి వీళ్ళిద్దరూ ఒకటే బెడ్రూమ్లో ఉంటారు. అక్కడ నేనేమైనా కాపలా కాస్తానా ఏంటి? నా పిచ్చి కాకపోతే అని పరుగున అలోక్ వెనకాల వెళ్ళి తను బయటకు వెళ్ళిపోతుంటే, ప్లీజ్ సారీ, అపార్థం చేసుకున్నాను అని క్యూట్గా మొహం పెట్టి అంది జూలియన్. నో ప్రాబ్లం మేడం, అలా చూసిన ఎవరైనా అలాగే అనుకుంటారు. నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు అలోక్. అబ్బా, సారీ చెప్పాను కదా. అయ్యా, అలా డల్గా మొహం పెట్టుకోకు. నీ మొహం ఎప్పుడు 1000 హోల్స్ బల్బులాగా చిరునవ్వుతో వెలుగుతూ ఉండాలి అంది జూలీ. జూలీ అలా అనగానే అలోక్ అందంగా నవ్వి, థ్యాంక్స్ మేడం, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, ఇంకా నేను వెళ్తాను అన్నాడు. ఓకే, చాలా థ్యాంక్స్. రేపు ఈవినింగ్ రెడీగా ఉండు.
నిన్ను నీ వైఫ్కి ఇంట్రడ్యూస్ చేస్తాను అని కొంటిగా కన్ను కొడుతూ అంది జూలీ. అలోక్ చిన్నగా నవ్వి, ఓకే మేడం, ఐ ఆమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళుతున్న అలోక్ని చూసి, యు ఆర్ ఏ జెంటిల్ మ్యాన్, అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను. ఎలా అయినా తన ఒంటరితనాన్ని పోగొట్టి వీలైతే తనని నిజంగానే ప్రేమించి నీ పార్ట్నర్ని చేసుకో అని మనసులోనే కోరుకుని కిచెన్లోకి వెళ్ళి మజ్జిగలో నిమ్మకాయ పిండి కలిపి ఆకాంక్ష దగ్గరికి వచ్చి బలవంతంగా ఆ మజ్జిగ ఆమెకు తాగించింది జూలీ. దానితో కాస్త మత్తు దిగి లేచి కూర్చుని తల పట్టుకుని, హబా, ఏం జరిగిందే అంది ఆకాంక్ష. జూలీకి ఒళ్ళు మండి, ఏం జరిగింది ఏంటి అంటే, రాక్షసి, నీకంత తొందరపాటు ఏంటి? అన్ని షాట్స్ ఒకేసారి వేసేస్తారా ఎవరైనా? అసలే నీకు అలవాటు కూడా లేదు. నిన్ను ఫ్లాట్కి తీసుకురావడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది అంది జూలీ. ఆకాంక్ష మళ్ళీ తల పట్టుకుని బెడ్ మీద వాలిపోయి, నన్ను కాసేపు పడుకోని అంది. సరే పడుకో అని జూలీ ఆకాంక్షని వదిలి బయటికి వచ్చేసింది. అలోక్ ఇంటికి వెళ్ళి తల్లితోటి జరిగిందంతా చెప్పాడు. భవానీ గారు అంతా విని చాలా బాధపడ్డారు. సరేరా, రేపటి నుంచి నీకు పరీక్షలు మొదలవుతుంది. నువ్వు గెలుస్తూ అమ్మాయిని కూడా గెలిపించు. ఇంతకీ నాన్నగారు చెల్లి ఇంకా ఎన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచాలి అని అడిగారు. మరో 15 రోజుల్లో నాన్నగారు క్యూర్ అవుతారు. అప్పుడు నాన్నగారిని డిశ్చార్జ్ చేస్తా అన్నారు. చెల్లిని మాత్రం ఇంకా మెడికేషన్లోనే ఉంచాల్సి వస్తుంది అని చెప్పాడు. భవానీ గారు అప్పటికే 2 నెలలుగా ఆ పరిస్థితికి అలవాటు పడటంతో చిన్నగా నిట్టూర్పు విడిచి, సరే పద భోజనం చేద్దాం అని కొడుకుకి భోజనం వడ్డించారు. ఆకాంక్ష ఫోన్ అదే పనంగా రింగ్ అవుతూ ఉంటే జూలీ లిఫ్ట్ చేసి, హా తాతయ్య, ఆకాంక్ష మా ఫ్లాట్లోనే ఉంది, కాస్త హెడేక్గా ఉందని నిద్రపోతుంది, మెలకువ వచ్చాక తీసుకువస్తాను అని చెప్పింది. సరేనమ్మా, నేను తాతయ్యకి విషయం చెప్తాను అని శివయ్య ఫోన్ పెట్టేశాడు. ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిపోయిన ఆకాంక్ష బాగా రాత్రి దాటిపోతున్నా ఇంటికి రాలేదే అని కంగారు పడుతున్న జనార్దన్ వర్మ గారు శివయ్యని ఆకాంక్షకి ఫోన్ చేసి తెలుసుకోమనడంతో శివయ్య ఆకాంక్షకి ఫోన్ చేశాడు. కష్టకాలంలో తనకి తన స్నేహితురాలి ఓదార్పు అవసరం. సరే, అక్కడే ఉండని, తొందరపడి అంత రాత్రి రావద్దని చెప్పు, తెల్లవారి వస్తుందిలే అని తన గదికి నెమ్మదిగా వీల్ చైర్లో వెళ్ళిపోయి ఆయన సర్దుకుంటూ బెడ్ మీద పడుకున్నారు జనార్దన్ వర్మ గారు. శివయ్య మరలా ఆకాంక్ష ఫోన్కి రింగ్ చేసి జనార్దన్ వర్మ గారు చెప్పిన విషయాన్ని చెప్పాడు. సరే అయితే అని జూలీ ఆకాంక్ష పక్కన పడుకుని ప్రశాంతంగా నిద్రపోయింది. ఒక ఉదయం ఎన్నో జీవితాలని మలుపు తిప్పబోతుంది. ఎప్పుడో మరుగుపడిన నిజాలు బయటికి రాబోతున్నాయి. ఎవరికి ఎవరు ఏమవుతారు అనేది తెలియబోతుంది. అలోక్ ఉదయాన్నే ఎప్పటిలాగా తన పనులు పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్ళి గురునాథం గారిని కలిసి, సార్, నాకు కొన్ని రోజులు లీవ్ కావాలి, ఎన్ని రోజులు అని చెప్పలేను అన్నాడు. గురునాథంకి అలోక్ పరిస్థితి తెలియడంతో, సరేనయ్యా, కానీ ఇక లీవ్స్ అంటే కష్టం, ఇప్పటికే వర్క్ చాలా పెండింగ్ పడిపోయింది అన్నారు. అలోక్ది తప్పని పరిస్థితి, విషయం ఏంటో చెప్పలేడు. ఒకసారి ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత తన వాళ్ళని ఎప్పుడు చూసుకుంటాడో అనేది కూడా తనకే తెలియదు. అందుకే గురునాథం గారిని రిక్వెస్ట్ చేసి, లేదు సార్, ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వండి, నా జీవితాన్ని డిసైడ్ చేసే రోజు ఇది అన్నాడు. సరే, నువ్వు అంతగా చెప్తున్నప్పుడు ఏం చేస్తాను, అలాగే, కానీ ఆఫ్టర్నూన్ వరకైనా ఈ వర్క్ కంప్లీట్ చేసి ఆ తర్వాత వెళ్ళు అన్నారు ఆయన. ఓకే సార్, తప్పకుండా అని సైట్ డీటెయిల్స్ తీసుకుని బయలుదేరాడు అలోక్. ముందుగా ఎప్పుడు వెళ్ళే రెగ్యులర్ సైట్కి వెళ్ళి అక్కడ పని అయిపోగానే పెద్దవాళ్ళ ఆశ్రమం ఉన్న చోట జరుగుతున్న కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ డేటా కలెక్ట్ చేసుకుని వెనక్కి వస్తూ ఆశ్రమం వైపు చూసి ఎందుకో అటు వెళ్ళాలనిపించి ఆ ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడంతా ఒకే వయసులో ఉన్న పెద్దవాళ్ళు ఉండడంతో వాళ్ళని పలకరించి, మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయా అని ఆరాగా అడిగాడు అతను.
జనార్దన్ వర్మ గారి తర్వాత వారి కోసం అంటూ వారి కోసం అంటూ వచ్చి వాళ్ళని పలకరించిన వాళ్ళు ఎవ్వరూ లేకపోవడంతో అంతా అలోక్ చుట్టూ చేరారు. వారందరికీ ముందే కొంత అమౌంట్ జనార్దన్ వర్మ గారు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో దాని నుంచి వచ్చే మనీతోనే వాళ్ళు మెయింటైన్ అవుతున్నారు. భోజన అవసరాలకి కూరగాయలు అవి వాళ్ళే పండించుకోవడంతో పెద్దగా వారికి ఖర్చేమీ ఉండడం లేదు. చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి తమ దగ్గరికి వచ్చి ఆత్మీయంగా వచ్చి పలకరించడంతో వారంతా అలోక్ చుట్టూ చేరి, మేమంతా బాగానే ఉన్నాం బాబు. జనార్దన్ వర్మ గారు ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఇప్పుడు కొంచెం కుదుట పడినట్లేనా అని అడిగారు వారు. అలోక్కి జనార్దన్ వర్మ గారు ఎవరో తెలియకపోవడంతో, అది నాకు తెలియదండి, నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ డేటా కలెక్షన్కి వచ్చాను, ఎందుకో మిమ్మల్ని చూడాలి అనిపించింది, అందుకే ఇలా వచ్చాను అన్నాడు. ఆ బిల్డింగ్ కోసం వచ్చాను అని అలోక్ అనగానే వాళ్ళంతా దూరం జరిగి, జనార్దన్ వర్మ గారి ఆశయానికి విరుద్ధంగా జరుగుతున్న ఆ బిల్డింగ్ కోసం వచ్చిన నువ్వు మమ్మల్ని ఎంత ఆత్మీయంగా పలకరించినా మాకు విరోధివే అవుతావు, ఇక్కడ నుండి వెళ్ళిపో బాబు అన్నారు. సడన్ గా వాళ్ళంతా అలా ప్రవర్తించడంతో అలోక్కి విషయం అర్థం కాలేదు. అదేంటండి అలా అంటారు? ఇక్కడ బిల్డింగే కదా కడుతున్నారు, దీనివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి అని అయోమయంగా అతను అడగడంతో, అది బిల్డింగ్ కాదు బాబు, జనార్దన్ వర్మ గారి ఆశయానికి సమాధి అన్నారు. అలోక్కి వాళ్ళ మాటలు ఏమీ అర్థం కాక, అవన్నీ నాకు తెలియదండి, నేను అక్కడ సాధారణ ఎంప్లాయీని, నా పని చేయడం మాత్రమే నా డ్యూటీ, మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి, వెళ్ళి వస్తాను అని అక్కడి నుంచి వస్తూ చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ కొద్దిగా పునాది వేసి వదిలేసినట్లుగా ఉన్న వాటి వైపు చూస్తూ, గురునాథం గారు తన జాబ్ జాయిన్ అయిన కొత్తలో చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు అలోక్. నా చేతుల్లో ఏమీ లేదు కదా అని ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి వచ్చేసాడు అతను. డేటా డీటెయిల్స్ అన్ని గురునాథం గారికి అప్పచెప్పి, బాయ్ సార్, త్వరలోనే మళ్ళీ కలుస్తాను అని చెప్పి తన ఫ్లాట్కి వచ్చేశాడు అలోక్. తెల్లవారేక ఆకాంక్షకి మెలకువ రావడంతో తల బాగా పట్టేసి ఉండడంతో భారంగా లేచి బెడ్కి ఆనుకుంటూ కూర్చుని, ఓ మై గాడ్, నాకేమవుతుంది అని భారంగా అంది. తన పక్కనే పడుకున్న జూలీకి మెలకువ వచ్చి, ఏమవడం ఏముందే దెయ్యం, నేను తాగాల్సినవి కూడా నువ్వే తాగేస్తే అని ఆకాంక్షని తిట్టి తనకి వేడిగా నీళ్లు తీసుకువచ్చి తాగించింది. అది తాగిన తర్వాత రిలాక్స్ అయ్యి త్వరగా ఫ్రెష్ అయ్యి వాళ్ళ తాతయ్య తన కోసం కంగారు పడతారేమో అని గుర్తొచ్చి వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ జూలీతో మరీ ఆ అబ్బాయిని ఖచ్చితంగా ఈవినింగ్ 5కి ఇంటికి తీసుకురా, ఈ రోజుతో శాషగిరి గాడికి ఆ మదన్ గాడికి చెక్ పెట్టాలి అని చెప్పి వెళ్ళిపోయింది ఆకాంక్ష. జూలీ అలోక్ విషయం గుర్తు చెయ్యగానే జూలీ భయంగా గుటకలు మింగుతూ, ఓకే షూర్, ఈవినింగ్ 5 కల్లా మీ ఇంట్లో ఉంటాం అంది. థ్యాంక్స్ అని ఆకాంక్ష చెప్పి వెళ్ళిపోయింది. మధ్యాహ్నంకి అలోక్ తన ఫ్లాట్కి వెళ్తూ ఒకసారి జూలీని కలవడం బెటర్ అని జూలీ ఫ్లాట్ డోర్ నాక్ చేశాడు. జూలీ నీరసంగా తూలుతూ వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న అలోక్ని చూసి, వచ్చావా బాబు, ఉదయానికి మీ ఆవిడ గారి మత్తు దిగి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది, మనల్ని ఇద్దరిని ఈవినింగ్ 5కి రమ్మంది, ఏం బాంబులు పేలతాయో ఏంటోనని ఉదయం నుంచి హెడేక్తో చచ్చిపోతున్నాను అంది. అలోక్ కూడా ఆకాంక్ష తనకి ఎదురుపడితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియక తను టెన్షన్గానే జూలీతో కాసేపు కూర్చున్నాడు. జూలీ మేడం, అక్కడ మేడం ఆల్రెడీ కమిట్ అయిపోయారు కదా, వాళ్ళ ముందు అడిగితే మాత్రం నేను ఎవరనేది ఆవిడ ఓపెన్ అవ్వలేరు, ఆవిడికి ఆవిడే అన్ని దారులు మూసేసుకున్నారు, సో ఇంకా చేసేదేమీ లేదు, ఆమెకి ఎదురుపడినా వాళ్ళ ముందు నన్ను ఏమీ అనరు, మేమిద్దరం ఒక దగ్గర ఉన్నప్పుడు నన్ను ఎలాగో ఫుల్ ఆడేసుకుంటారు, అది వేరే విషయం అనుకోండి, అప్పుడు నేను మేనేజ్ చేసుకుంటాను, సో ఇప్పుడు మనం ధైర్యంగా ముందడుగు వేయడమే.
నేను మీకు 4:00 అలా రెడీ అయ్యి మీ ముందుకు వస్తాను. ఇక మీ ఇష్టం. కాకపోతే చిన్న రిక్వెస్ట్. మా అమ్మకి ఇక్కడ ఎవ్వరూ తెలీదు. నేను కూడా ఇప్పుడు అమ్మతోటే ఉండను. కాస్త మీరే అమ్మకి అప్పుడప్పుడు సాయంగా ఉండండి అని చాలా ప్లీజింగ్‌గా అడిగాడు అలోక్. అంత ఇదిగా అడిగేసరికి, ఓహ్! నో అలోక్. నువ్వు నా ఫ్రెండ్‌కి అంత సహాయం చేస్తున్నప్పుడు నీకు ఇంత చిన్న సహాయం చేయలేనా చెప్పు? నో ప్రాబ్లమ్. ఆంటీని నేను సొంత అమ్మలా చూసుకుంటాను. సరేనా? అని మాట ఇచ్చింది జూలీ. ఓకే మేడం. థ్యాంక్ యూ అని చెప్పి తన ఫ్లాట్‌కి వెళ్ళిపోయి సాయంత్రం వరకు గడిపి నీట్‌గా రెడీ అయి 4 గంటలకల్లా జూలీ ఫ్లాట్ ముందుకు వచ్చాడు అలోక్. గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటే తన గుండె దడని అదుపు చేసుకుంటూ జూలీ ఫ్లాట్ డోర్ నాక్ చేశాడు. జూలీ డోర్ ఓపెన్ చేసి తన కంగారుని అలోక్‌కి కనిపించకుండా బయటికి వచ్చి ఫ్లాట్ లాక్ వేసి టెన్షన్‌గా చేతులు నలిపేసుకుంటూ లిఫ్ట్ వైపు నడిచింది. మేడం, లిఫ్ట్ పనిచేయడం లేదుగా అన్నాడు అలోక్. అవును కదూ అనుకుంటూ స్టెప్స్ మీద నుండి దిగుతూ విపరీతంగా ఆలోచిస్తున్న జూలీని అలోక్ చూసి, మేడం, ఇప్పుడు మనిద్దరం ఎంత కంగారు పడి ఎంత బెంబేలెత్తిపోయినా వచ్చే సునామీని అయితే ఆపలేం. అక్కడ ఏం జరిగినా దానికి సంసిద్ధంగా ఉందాము. ఏది మనకి కావాలి అని ఏది మనం కావాలని చేయలేదు. అంతా అనుకోకుండానే జరిగిపోయింది. కానీ నేను ఎదురు పడగానే మాత్రం మేడం మొహంలోకి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్‌లో నేను మేడం దగ్గర ప్రవర్తించాను. నాకు నా నాకు నాకే చాలా సిగ్గేస్తుంది. ఏం చేయను? చేసిన దానికి అనుభవించాలిగా. పక్కకు తీసుకువెళ్ళి 4 కొట్టినా భరిస్తాను అన్నాడు అలోక్. అప్పటి వరకు చాలా టెన్షన్‌లో ఉన్న జూలీ గలగలా నవ్వేస్తూ, ఏమయ్యా అలోక్, అప్పుడే నీకు హస్బెండ్ లక్షణాలు వచ్చేసాయి. కీప్ ఇట్ అప్ అంది. అలోక్ కూడా చిన్నగా నవ్వేస్తూ, హమ్మయ్య! నవ్వేశారుగా, ఇంక పదండి అన్నాడు. జూలీ పార్కింగ్ నుంచి కారు దిగానే కారెక్కి కూర్చున్నాడు అతను. జూలీ రోజు కంటే వేగంగా కాకుండా కొంచెం నెమ్మదిగా కార్ డ్రైవ్ చేస్తూ అక్కడి నుంచి కదిలింది. ఆకాంక్ష ఇంటికి చేరుకుని స్ట్రైట్‌గా తన రూమ్‌కి వెళ్ళిపోతుంటే హాల్లో ఉన్న జనార్దన్ వర్మ గారు, అమ్మా ఆకాంక్ష, రాత్రి తలపోటంట కదా! ఎలా ఉంది తల్లి అంటూ పలకరించారు. ఆకాంక్ష స్టెప్స్ మీద ఆగి రేలింగ్ మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి, ఓకే తాతయ్య, ఇప్పుడు బాగానే ఉంది. అంత హెవీ ఏమీ కాదులే అని అంది. మనవరాలు తను ముఖం వైపు చూసి మాట్లాడలేకపోతుంది అని. ఎందుకు తల్లి ఆ మొహమాటం? నేనేగా ఏదో తప్పు చేసినట్లు నా ముందు నువ్వు అలా తలదించుకోవడం నాకు నచ్చలేదు. నీకు నచ్చిన పని నువ్వు చేశావు. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఈరోజు అబ్బాయి వస్తాడుగా అన్నారు ఆయన. తాతయ్య అలా అడగడంతో ఆకాంక్ష కళ్ళలో నీళ్లు తేలాయి. మరుక్షణమే లోపల చిన్నగా తెలియని ఇది మొదలయ్యింది. ఆకాంక్ష చిన్నగా తల ఊపి, హా తాతయ్య, సాయంత్రం వస్తారు అంది. అవునా, మంచి విషయం. నువ్వు కూడా ఈరోజు ఎటూ వెళ్లకుండా కాస్త ఇంటి పట్టునే ఉండి సాయంత్రం కాస్త మంగళకరంగా తయారయి ఉండు. తల్లి, మీ ఇద్దరి పెళ్లి ఎలాగో చూడలేకపోయాను. కనీసం మీ ఇద్దరిని జంటగా ఒక దగ్గర చూసుకుని ఆనందిస్తాను. నా మనవడికి స్వాగత ఏర్పాట్లు చేస్తాను అన్నారు ఆయన. ఆకాంక్షకి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. మెట్లు దిగి జనార్దన్ వర్మ గారి దగ్గరికి వచ్చి, ప్లీజ్ తాతయ్య, అలాంటివేమీ వద్దు. మాకు అలాంటివేమీ నచ్చకే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాము. నేనే ఆ అబ్బాయిని చూడలేదు. ప్లీజ్ వదిలేయ్ అంది. జనార్దన్ వర్మ గారు ఆకాంక్ష చెంపన చెయ్యి వేసి, అలా ఎలా వదిలేస్తానమ్మా? నా ఒక్కగానొక్క మనవరాలివి. నీ జీవితంలో జరగవలసిన ముఖ్యమైన ఘట్టాన్ని ఎలానూ నువ్వే ఎవరూ లేకుండా పూర్తి చేసుకున్నావు. కనీసం నా మనవడికైనా నా ఇష్ట ప్రకారం చేసుకోనివ్వు అన్నారు ఆయన. ఆకాంక్షకి ఏం చెప్పాలో తెలియక, సరే తాతయ్య, నీ ఇష్టం అని తన గదిలోకి వెళ్ళిపోయి తన హ్యాండ్ బ్యాగ్ పక్కకు విసిరి, అసలు ఏం జరుగుతుంది? నేనేం చేస్తున్నాను? అసలు నేను చేస్తున్నది కరెక్టేనా? ఎవరో ముక్కు మొహం తెలియని మనిషిని ఇంట్లోకి రానిస్తున్నాను. ఇంట్లోకి ఏమిటి, నా జీవితంలోకే ఆహ్వానించేశాను.
ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఆ వ్యక్తి ముందు నేను అనుకున్నదంతా స్ట్రాంగ్‌గా ఉండగలనా? ఆ వ్యక్తితో నేను అనుకున్నది నెరవేర్చగలనా? అని తనలో తానే అనుకుంటూ రాత్రి హ్యాంగోవర్ ఇంకా ఉండడంతో అలా కళ్ళు మూసుకుని మెల్లిగా నిద్రలోకి జారుకుంది. ఆమె ఆకాంక్ష తన దగ్గర నుంచి వెళ్ళిపోగానే జనార్దన వర్మ గారు హడావిడిగా కేకలు వేస్తూ శివయ్య! శివయ్య! అని పిలిచారు. శివయ్య సాయంత్రం మనవడు వస్తున్నాడు. అద్భుతమైన స్వాగతం ఏర్పాటు చేయాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఇల్లంతా కళకళలాడిపోవాలి. చాలా రోజుల తర్వాత ఈ ఇంటికి మంచి రోజులొచ్చాయి. మనవరాలు తీసుకున్నది తొందరపాటు నిర్ణయమైనా కూడా అది మంచిదే అయి ఉంటుంది. కాబట్టి ఏ విషయంలోనూ తగ్గడానికి వీల్లేదు. నువ్వు ఎవరినైనా పిలిపించి ఆ పనులు చూడు. మరొక విషయం, అమ్మాయికి మంచి చీరలు, నగలు తెప్పించాలి. మనకు తెలిసిన షాప్ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళని వెంటనే లేటెస్ట్ డిజైన్స్ తీసుకుని ఇంటికి రమ్మని చెప్పు అన్నారు ఆయన. జనార్దనవరం గారి ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి శివయ్య సంతోషపడుతూ అలాగేనయ్యా, సాయంత్రం చిన్నయ్య వచ్చే సమయానికి అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఎవరు ఊహించని విధంగా స్వాగతం చేస్తాము అంటూ సంతోషంగా గంతులు వేసుకుంటూ వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తున్న గంగని పిలిచి, ఏ గంగా, ఇవాళ మన ఆకాంక్ష అమ్మ భర్త చిన్నయ్య వస్తున్నారు. పెద్దయ్య గారు ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేయమన్నారు. రోజులాగా నత్తలా కాకుండా కుందేలు పిల్లలా పరిగెట్టాలి అన్నాడు. గంగ మూతి తిప్పుతూ నేను నత్తనా అంటూ తన చేతిలో ఉన్న గరిటతో తన భర్త శివయ్య నెత్తి మీద చిన్నగా కొట్టి, ముందు నువ్వు చేయవలసిన పని చెయ్యి. నేను వంట సంగతి, ఇంటి సంగతి చూసుకుంటాను అంది. శివయ్య తల రుద్దుకుంటూ, అబ్బా, నీతో వచ్చిన చావే ఇది. ఎంత గట్టిగా కొట్టావో చూడు అంటూ బయటికి వచ్చి ఇంట్లో ఉన్న మిగిలిన పని వాళ్ళకి ఇల్లంతా పూలతో అలంకరించి ఇంటి ముందు నుంచి లోపల వరకు పూల బాట తయారు చేయమని చెప్పాడు. వాళ్ళంతా సరేనని ఆ పనుల్లో మునిగిపోయారు. జనార్దన్ వర్మ గారు రంగనాథం గారికి ఫోన్ చేసి విషయం చెప్పి, మీరు ఆ సమయానికి ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. మీ అనుభవంతో ఆ అబ్బాయి వ్యక్తిత్వాన్ని మీరు కనిపెట్టండి. ఎంతైనా అమ్మాయి తరపున వాళ్ళము కదా. ఆ అమ్మాయి గుడ్డిగా ఒక అతన్ని నమ్మి ఒక వ్యక్తిని తీసుకువచ్చి తన భర్తగా నిలబెట్టినా ప్రేమించిన ప్రేమ అంత త్వరగా నమ్మలేదు. లోకాన్ని చదివిన వారు, మీకు అన్నీ తెలుస్తాయి, మీరు తప్పకుండా రావాల్సిందే అన్నారు. రంగనాథం గారు, అయ్యో ఎంత మాటయ్యా, మీకంటే ఏ పని నాకు ముఖ్యం కాదు. తప్పకుండా నేను ఆ సమయానికంటే ముందే అక్కడికి చేరుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి తన ఆఫీస్ వ్యవహారాల్లో మునిగిపోయారు. చంద్రశేఖరం గారు కొన్ని ముఖ్యమైన ఫైల్స్ తీసుకుని చంద్రశేఖరం గారి దగ్గరికి వెళ్ళి, సార్, మన సైట్ సూపర్వైజర్ కొన్ని రోజులు సెలవు తీసుకున్నాడు. ఏవో చెప్పలేని కారణాలంట. ఇప్పుడిప్పుడే వాళ్ళ నాన్న చెల్లి కోలుకుంటున్నారు. అందుకే తప్పక మీ పర్మిషన్ అడగకుండానే దానికి నేను ఒప్పుకున్నాను అని అలోక్ లీవ్ అప్లికేషన్ని చంద్రశేఖరం గారి ముందు ఉంచారు గురునాథం గారు. చంద్రశేఖరం గారు అది చూసి, సరే ఏం చేస్తాం, పని ఈ రోజు కాకపోతే రేపు చేసుకుంటాం. మనిషి ప్రాణాలు ముఖ్యం కదా. కాకపోతే ఈ అబ్బాయి ఎక్కువ లేకపోవడం వలన కాస్త వర్క్ ఎక్కువ పెండింగ్ పడింది. టెంపరీగా వేరే ఎవరినైనా చూడండి అని చెప్పారు. సరే సార్ అని గురునాథం వెళ్ళిపోతూ ఉంటే, గురునాథం గారు, ఒక్క నిమిషం ఆగండి అన్నారు. చంద్రశేఖర్ గారి పిలుపుతో గురునాథం గారు వెనక్కి వచ్చి, చెప్పండి సార్ అన్నారు. ఏం లేదయ్యా, సాయంత్రం మనల్ని అయ్యగారు రమ్మన్నారు. మొన్న ఎప్పటి నుంచో అనుకుంటున్నావుగా అయ్యగారిని చూడాలి ఒకసారి అని. నువ్వేమైనా రాగలవా అని అడిగారు. అయ్యో, ఎంత మాట సార్, దేవుడు దర్శనానికి వెళ్తూ రాగలవా అని అడగకూడదు, రా అని చెప్పాలి. తప్పకుండా వస్తాను సార్. అయ్యగారిని హాస్పిటల్లో చూడడమే, మళ్ళీ నేను చూడలేదు. ఒకసారి అయ్యయ్య గారి దర్శనం చేసుకుని ఇది వరకులా ఆర్డర్లు వేస్తూ ఉంటే ఆయన గారిని చూసి తరిస్తాను అన్నారు గురునాథం గారు సంతోషంగా. చంద్రశేఖరం గారు చిన్నగా నవ్వి, సరే, సాయంత్రం 4 ఆ సమయానికి సిద్ధంగా ఉండు.
ఈవేళ వాళ్ళ ఇంటికి ఏదో సర్ప్రైజ్ కూడా ఉంది అని, దానికోసమే నన్ను రమ్మన్నారు అని చెప్పి గురునాథం గారిని అక్కడి నుంచి పంపించేశారు చంద్రశేఖరం గారు. ఆకాంక్ష మధ్యాహ్నానికి మేల్కొని గోరువెచ్చని నీళ్లతో తన శరీరానికి ఉన్న మత్తుని దించుకుని ఫ్రెష్ అయి బయటికి వచ్చి లంచ్ కోసం డైనింగ్ రూమ్ కి వచ్చింది. అప్పుడే బెడ్రూమ్ కి వెళ్ళిపోతున్న జనార్దన్ వర్మ గారిని చూసి, తాతయ్య, మీ లంచ్ అయిపోయిందా? మందులు వేసుకున్నారా అని అడిగింది ఆమె. ఆ ప్రశ్నకి చిన్నగా నవ్వుతూ ఆమెను చూసి, అయిపోయిందమ్మా, నువ్వేమి వచ్చిన తర్వాత మళ్ళీ కనబడనే లేదు. త్వరగా భోజనం చేసి నా గదికి రామ్మా, నీతో మాట్లాడాలి అన్నారు ఆయన. సరే తాతయ్య అని ఆకాంక్ష భోజనం చేయడానికి కూర్చుంది. అప్పుడే హాల్లోకి వచ్చిన మదన్ ఆకాంక్ష డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినడం చూసి ఆకాంక్ష ముందుకు వెళ్ళి, ఏంటి పైకి చాలా అమాయకురాలాగా కనబడుతూనే చాలా పెద్ద ప్లాన్ వేసావే. ఎవడినో అమాయకుడిని తీసుకువచ్చి నా ముందు నిలబెట్టి నీ మొగ్గుడు అంటే నమ్మేస్తాను అనుకుంటున్నావా? వాడి పుట్టు పూర్వత్రాలు అన్ని లాగి వాడి నిజమైన మొగుడు కాదు అని బయట పెడతా. వాడు నువ్వు నిజంగా పెళ్లి చేసుకున్న వాడే అయితే మాత్రం వాడి ప్రాణాలు తీసేసి నిన్ను నేను దక్కించుకుంటాను అన్నాడు అతను. ఆకాంక్ష ఫోర్క్ స్పూన్తో తింటుంది. కాస్త కోపంగా ఫోర్క్ మదన్ వరకు తీసుకుని వెళ్ళి, ఇంకొక మాట ఆ గొంతులోంచి వస్తే ఈ ఫోర్క్ ని నీ గొంతులో దిగిపోతుంది. ఏంటి మొగుడు మొగుడు అంటున్నా? రెస్పెక్ట్ ఇవ్వు. మొగుడు కాదు, మొగుడు గారు. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వు. తను వస్తే నీకు తెలుస్తుంది. ముందే ఎందుకు ఈ ప్రగల్భాలు? ఎవరు ఎవరిని పంపిస్తారో అంటూ విసురుగా ఫోర్క్ స్పూన్ అక్కడ పడేసి జనార్దన్ వర్మ గారి గదిలోకి వెళ్ళిపోయింది ఆకాంక్ష. మదన్ వెళ్ళిపోతున్న ఆకాంక్ష వైపు చూసి, చూస్తాను, నీకు చాలా పొగరెక్కువైంది. ఆ వచ్చినవాడు ఎవడో చూసి వాడిని మా వైపు తిప్పుకుంటాం. అప్పుడు నువ్వు నీ తాత ఒంటరి. ఎలాగో ఆస్తికి హక్కుదారుడు వాడే అవుతాడు కాబట్టి వాడితో నెమ్మదిగా డాక్యుమెంట్స్ మీద సంతకాలు లాక్కుంటే ఆ తర్వాత వాడిని లేపేస్తాం. వాడిని పంపిన ఆధారిలోనే మీరు కూడా ఆ సుధామానానికి చేరుకుంటారు అని క్రూయల్గా ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు అతను. ఆకాంక్ష జనార్దన్ వర్మ గారి రూమ్కి వెళ్ళేసరికి ఆయన బెడ్ మీద బెడ్ రెస్ట్గా అనుకుని కూర్చుని ఆకాంక్ష కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆకాంక్ష జనార్దన్ వర్మ గారి దగ్గరికి వెళ్ళి బెడ్ మీద ఒక పక్కగా కూర్చుని, ఏంటి తాతయ్య రమ్మన్నారు అంది. ఏం లేదమ్మా అంటూ శివయ్య గంగని పిలువు అన్నారు. సరేనయ్యా అంటూ శివయ్య వెళ్ళి గంగని పిలుచుకువచ్చాడు. గంగ, ఈరోజు ఆడదిక్కులేని సంసారం. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు నీ భర్త శివయ్య మా ఇల్లే నమ్ముకుని ఉన్నారు. మీకంటే మంచి మనసున్న వాళ్ళు ప్రస్తుతం మాకు ఎవ్వరూ లేరు. కాబట్టి నువ్వే నా మనవరాలికి బొట్టు పెట్టి ఆ బట్టలు పువ్వులు నగలు ఇవ్వమ్మా అన్నారు. జనార్దన్ వర్మ గారి మాటలకి గంగ కళ్ళలో నీళ్లు వచ్చి, ఎంత మాట అయ్యగారు, పనివాళ్ళని పనివాళ్ళలా చూడకుండా మీ ఇంటి మనుషుల్లాగా కలుపుకోవడమే కాకుండా ఇంతటి గౌరవాన్ని నాకు ఇస్తారా? తప్పకుండా అమ్మాయి గారికి ఇస్తాను అని ఆ పక్కనే ఉన్న పట్టుచీరని పళ్ళు పువ్వులు గాజులు నగలు అన్నీ ఒక పళ్ళెంలో చక్కగా సర్ది ఆకాంక్షను పిలిచి ఆమె నుదుటిన కుంకుమ పెట్టి ఆకాంక్ష చేతిలో ఆ పళ్ళెం పెట్టింది గంగ. ఆకాంక్షకి ఏమీ అర్థం కాక, ఏంటి తాతయ్య ఇదంతా అని కొంచెం విసుగ్గా అంది. జనార్దన వర్మ గారు చిన్నగా నవ్వి, ఏంటమ్మా, ఈరోజు నీ భర్త వస్తున్నాడు. ఎప్పట్లాగా నువ్వు ఇలా మిడ్డీ డ్రెస్లు ఆ గొట్టం ప్యాంట్లు వేసుకుంటావా ఏంటి? ఇవాళ చక్కగా ఆ పట్టు చీర కట్టుకుని నిండుగా నగలు పెట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని నుదుటిన చక్కగా తిలకం దిద్దుకుని మహాలక్ష్మిలాగా కొత్త పెళ్లి కూతుర్లా నాకు కనబడాలి అన్నారు ఆయన. తన తాతయ్య కోరిక ఏంటో తెలుసుకున్న ఆకాంక్ష కళ్ళు పెద్దవి చేసి, తాతయ్య, వాట్ ఇస్ దిస్, ప్లీజ్ ఇలాంటివేమీ వద్దు అని గారంగా అంది. అయ్యో నా చిట్టి తల్లి, నా మాట వినమ్మా, ఏదో నా కన్నుల తృప్తి కోసం అంతే అని ఆకాంక్షని బలవంతం చేశారు ఆయన. గంగ కూడా, అవునమ్మా, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు పెళ్ళయింది,
అది కూడా మీ ఇష్ట ప్రకారమే చేసుకున్నారు. ఇంకేంటమ్మా, నువ్వు చక్కగా తయారయ్యిరా. కిందనే కూడా డెకరేషన్ అంతా మొదలు పెడుతున్నారు. అబ్బాయి వచ్చే టైం కూడా అవుతుంది. నువ్వు వెళ్ళి సిద్ధమవ్వు. ఏదన్నా అవసరం ఉంటే నన్ను పిలువు అంది. ఆకాంక్షకి తన కష్టాలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయని అర్థమయ్యి కాదనలేక సరే తయారవుతాను. గంగా, నువ్వే నాకు చీర కట్టాలి. నాకు చీర కట్టుకోవడం రాదు అంది. గంగ నవ్వుతూ, తెలుసమ్మా, మీరు వెళ్ళి ముందు ఫ్రెష్ అయి ఉండండి. ఒక పావుగంటలో నేను వస్తాను మీ గదికి అంది. ఆకాంక్ష సరే అని ఆ పళ్ళెం పట్టుకుని ఆకాంక్ష తన గదికి నీరసంగా వెళ్ళి ఆ పళ్ళాన్ని తన బెడ్ పైన పెట్టేసి మంచం మీద తల పట్టుకుని కూర్చుంది. ఓ మై గాడ్, ఏంటిదంతా? ఏదో వస్తాడు ఉంటాడు అంతేగా, దానికి మళ్ళీ నేను ఇలా గ్రాండ్గా రెడీ అవ్వాలా? బుట్ట బొమ్మలాగా ఎదురు వెళ్ళాలా? నాన్ సెన్స్. ఈ తాతయ్య రాను రాను మరీ సెంటిమెంటల్గా తయారైపోతున్నారు. నన్ను కూడా ఆ సెంటిమెంట్తో ఎమోషనల్గా కట్టిపడేస్తున్నారు. ఇలా సెంటిమెంట్కి లొంగుతూ ఉంటే నేను అనుకున్నది చేయలేనేమో అనుకుంటూ తప్పక ఫ్రెష్ అయి వచ్చింది. గంగమ్మ వచ్చి, రామ్మ, నీలం వంకాయ రంగు పెద్ద అంచుతో ఉన్న పట్టుచీర అందంగా కుచ్చిళ్ళు పెట్టి బయట చెంగు పెట్టి ఏమీ కనబడకుండా ఎక్కడికక్కడ పిన్నులు పెట్టి ఆకాంక్ష పిడికిడంత నడుమును బిగిస్తూ నడుము చుట్టూ వడ్డానాన్ని పెట్టి 2 చేతులకి నిండుగా లేటెస్ట్ మోడల్ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా కలిపి చీరకి మ్యాచింగ్ అయ్యేలాగా రామనీలం వంకాయ రంగు కలిపి వేసి నుదుటిన సింపుల్గా ఉండేలాగా చిన్న పాపిడి బిళ్ళ పెట్టి చెవులకి చిన్న చిన్న ముత్యాలు వేలాడుతున్నట్లు బుట్ట కమ్మలు పెట్టి మెడకు పట్టినట్లుగా పెద్ద హెవీ డిజైన్తో ఉండే నెక్లెస్ పెట్టి దాని కింద నీలాలు పొదిగిన పద్మం డిజైన్లో ఉన్న హారం ఒకటి వేసి వాలు జడలో నిండుగా మల్లెపూలు పెట్టి అంతా సరిగ్గా ఉందా లేదా అని 2 అడుగులు వెనక్కి వేసి ఆమెని చూస్తూ గంగ ఆకాంక్షని నిదానంగా చూసింది. అంతా పర్ఫెక్ట్గా ఉండడంతో, ఎంత అందంగా ఉన్నావో, ఒక్క నిమిషం ఉండు అంటూ అక్కడ ఉన్న కాటిక వేలికి తీసుకుని ఆకాంక్ష చెవి వెనక దిష్టి చుక్క పెట్టి, నా దిష్టి తగిలేలా ఉందమ్మా అంటూ కుంకుమ బరణిలో నుంచి కుంకుమ తీసుకుని ఆకాంక్ష పెట్టుకున్న నీటి బిందువు ఆకారంలో ఉన్న బొట్టు కిందన కుంకుమ బొట్టు అందంగా పెట్టి, అయిపోయిందమ్మా నీ అలంకారం, ఒకసారి నువ్వే చూసుకో అంటూ నిలువటద్దం ముందు ఆమెను నిలబెట్టింది. అసలు తనకి చీర కట్టుకోవడమే ఇష్టం లేదు. ఇప్పుడు ఇలాగా ఎవరో తనకి తెలియని, ముక్కు మొహం తెలియని వాడి కోసం తయారవడం అసలే ఇష్టం లేని ఆకాంక్ష గంగ ఎలా చెప్తే అలా, ఎటు తిప్పితే అటు బొమ్మలాగా అన్ని గంగ చేత చేయించుకుని ఫైనల్గా తనని తాను అద్దం ముందు నిలబెట్టేసరికి కళ్ళెత్తి అద్దంలో తనని తాను చూసుకుని, ఏంటి ఇది నేనా అని అప్రయత్నంగానే తన పెదవులతో పలికింది. గంగ నవ్వుతూ, కాదమ్మా, అది నువ్వు కాదు, మా బంగారు బొమ్మ అంది. ఆకాంక్ష షాక్ అవుతూ, గంగ, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. చాలా బాగా చీర కట్టావు, బాగా రెడీ తయారు చేశావు అంది. ఊరుకో అమ్మా, ఏదో పాతకాలం దాన్ని ఎలాగో కట్టేశాను. అసలు అందమంతా నీలోనే ఉంది. ఈ నగలు చీర కట్టగానే వీటికి బోలెడంత అందం వచ్చింది అంది. గంగ, నువ్వు బాగా మాటలు నేర్చావు అంది ఆకాంక్ష. సరే అమ్మా, మీరు ఇక్కడే ఉండండి, నేను కింద ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూస్తాను అంటూ గంగ కిందకి వెళ్ళిపోయింది. జూలీ స్లోగా డ్రైవ్ చేసుకుంటూ కార్ని ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆపింది. తన ఆలోచనలో తను ఉండడంతో అలోక్ కారు ఆగడంతో బయట షాపింగ్ మాల్ చూసి, ఇదేంటి మేడం ఎక్కడ ఆపారు, ఇప్పుడు షాపింగ్ అవసరమా అన్నాడు. అవును బాబు, చాలా అవసరం అంది జూలీ. అది కాదు మేడం, మీరు రిటర్న్లో పెట్టుకోండి ఈ షాపింగ్లు కట్రా అన్నాడు అలోక్. జూలీ సీరియస్గా అలోక్ వైపు చూసి, పద అంది. అలా అనడంతోనే ఇంకా మారు మాట్లాడకుండా సరే మేడం అంటూ జూలీ వెనకాలే వెళ్ళాడు అలోక్. జూలీ మెన్స్ సెక్షన్ ఎక్కడో తెలుసుకుని లిఫ్ట్లో 3rd ఫ్లోర్కి వెళ్ళి మెన్స్ సెక్షన్లో ఉన్న సూట్స్ సెలక్షన్ వైపు వెళ్ళింది. అలోక్ అర్థం కాక జూలీ వెనకే వెళ్ళాడు.
ఓయ్ నీ సైజ్ ఎంత అంది జూలీ. అలోక్ అటు ఇటు తల తిప్పి వెనక్కి చూసి ఇక్కడ ఎవరూ లేరు మేడం అన్నాడు. హలో బాసు, నేను అడిగింది నిన్నే. నీ సైజ్ ఎంత? సూట్ సెలెక్ట్ చేస్తున్నాను అంది. అలోక్ కళ్ళు పెద్ద చేసి వాట్ మేడం, నాకెందుకు సూట్? నాకు ఈ డ్రెస్ కంఫర్ట్ గానే ఉంది అన్నాడు. నీకు కంఫర్ట్ గానే ఉంది బాబు, కానీ ఈ డ్రెస్ ఆ ఇంటికి సూట్ కావాలి కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అనుకుంటున్నావు? ది వన్ అండ్ ఓన్లీ గ్రాండ్ బిజినెస్ మ్యాన్ జనార్దన వర్మ గారి ఇంటికి. అంత సాదాసీదాగా వెళ్ళావు అనుకో, ఆ వాచ్మెన్ బయటికి గంటేస్తాడు. నువ్వు ఆ ఇంటికి అల్లుడు హోదాలో వెళుతున్నావు, దానికి తగ్గట్టుగానే వెళ్ళాలి. నాకు ఆల్రెడీ ఆకాంక్ష ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. నీకు నిన్నే ఇది ఇవ్వాలి, కానీ అది చేసిన పెంట వల్ల నాకు అసలు టైం ఇవ్వకుండా ఇలా చేసింది. అందుకే ఈ హడావిడి షాపింగ్ అంది జూలీ. అక్కడ ఉన్న సూట్స్ అన్నీ చూసి అలౌక్ మీద పెడుతూ నో నో అంటూ ఒక 10 వరకు తీసి పక్కన పెట్టి, నేవీ బ్లూ కలర్లో సెల్ఫ్ సెక్స్ వచ్చి ఉన్న బ్లేజర్ చాలా అందంగా ఉండేసరికి దాన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టి, దానికి లైట్ స్కై బ్లూలో ప్లేస్గా ఉండే షర్ట్ సెలెక్ట్ చేసి, నీ ప్యాంట్ సైజ్ ఎంత చెప్పు అంది జూలీ. అలౌక్ కాస్త సిగ్గుపడుతూ ఒక చేత్తో తన చెవి వెనక గోకుతూ 34 మేడం అన్నాడు. జూలీ చిన్నగా నవ్వి అక్కడున్న సేల్స్ మ్యాన్తో దీనికి సెట్ అయ్యేలా చూపించమని అడిగింది. అతను ఏమాత్రం ఆలోచించకుండా నేవీ బ్లూలో మంచి రెమండ్ ప్యాంట్ తీసి సూట్ అండ్ షర్ట్ పై పెట్టాడు. వావ్ పర్ఫెక్ట్, ఇది ఓకే, వెళ్ళి చేంజ్ చేసుకునిరా అంది జూలీ. వాట్ ఇక్కడ అన్నాడు అలోక్. మరి ఎక్కడ? అక్కడికి వెళ్ళాక మీ ఆవిడ పర్సనల్ బెడ్రూమ్లో మార్చుకుంటావా? వెళ్ళి ట్రయల్ రూమ్లో చేంజ్ చేసుకుని రాబోయ్ అంది జూలీ. అలోక్ చేసేదేమీ లేక సేల్స్ మ్యాన్ డ్రెస్ ట్రయల్ రూమ్లో పెట్టగానే అది చేంజ్ చేసుకోవడానికి అలోక్ ట్రయల్ రూమ్లోకి వెళ్ళాడు. పూర్తిగా డ్రెస్అప్ అయ్యాక ట్రయల్ రూమ్లో డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి నిలబడి సూట్ని అడ్జస్ట్ చేసుకుంటూ తల ఎత్తి ఎలా ఉంది మేడం అని అడగడానికి జూలీ వైపు చూశాడు అలోక్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. మీకు ఎలా ఉందో స్టోరీ కామెంట్ చేసి చెప్పండి. అలాగే స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అక్కడికి వెళ్ళాక అలోక్ పడే కష్టాలు ఏమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.